ఈ ఆల్ట్రాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచ్యువల్ అవుతాం. అంటే అలవాటైపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలంటారు. ఆ మందు కలిపిన కళ్ళు అనేది ఆ మందు అనేది ఆల్ట్రాజోలం. సో టీజీ న్యాబ్ తరపు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరపు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా మీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అండ్ పిల్లలు కూడా తెలియకుండా ఈ మధ్య పిల్లలు కూడా అంటే పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళే యూత్ కూడా ఈ వీటికి పోయే ఆస్కారం ఉంది. సో వాళ్ళని కూడా మీరు ఇన్ఫామ్ చేయండి, మాకు కూడా చెప్పండి. సో దీనిలో ముఖ్యంగా దాదాపు టీజీ న్యాబ్ ఏర్పడినప్పటి నుండి ఒక 5 ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, అంటే మనము ఉత్పత్తిలోనే ఇది క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో టీజీ న్యాబ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీసు కలిపి జిన్నారంలో అండ్ వివిధ డిస్ట్రిక్ట్ చర్లపల్లిలో, విజయవాడలో ఒకటి అండ్ ఫసల్వాడి, గుమ్మడితల. సో సంగారెడ్డిలోనే ఇది 3వ ప్లాంట్ మనము క్లోజ్ చేసేది. ఇక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్లలో ఉండే ఏమేంటంటే వాటి యొక్క క్యామఫ్లేజ్ దానిలో ఆ ముసుగులో వీళ్ళంతా కూడా ఇక్కడ విరివిగా మనకు ముడి పదార్థాలు దొరుకుతాయి, నాలెడ్జ్ ఉంటుంది, కెమిస్ట్. సో అవన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్గా తయారు చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఎవరైనా అనుమానితంగా ఇట్లాంటి ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఇట్లాంటి షెడ్స్ ఏర్పాటు చేసినా, ఏదో అనాథరైజ్ జరుగుతుందని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టీజీ న్యాబ్కు మరియు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దానికి తగిన పారితోషికం, దాంతోపాటు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. మీరు ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషను కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మందిని కాపాడుతుంది. ఎందుకంటే ఈరోజుకి ఒక ప్లాంట్ మూసేసినాం కాబట్టి దాదాపు ఒక 20-30 కేజీల అల్ట్రాజోలం బయటకు పోకుండా మనం కాపాడాం. సో 20-30 కేజీల అల్ట్రాజోలం అంటే దాదాపు 1 లక్ష మంది కళ్ళును తాగొచ్చు దాంతో. సో వాళ్ళందరినీ కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా టీజీ న్యాబ్ హెల్ప్ లైన్ నెంబర్కి కానివ్వండి, జిల్లా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఇస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక 4th కేసు మన సంగారెడ్డిలోనే. సో ఒక ఆల్ఫాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఒక 2.6 kg ఆల్ఫాజోలం, ఇది కమర్షియల్ క్వాంటిటీ వచ్చి దీనిది ఎన్డీపీఎస్ యాక్ట్లో 100 grams, కానీ ఇక్కడ మనకు దొరికింది 2.6 kgs, అంటే చాలా 26 రేట్లు ఎక్కువ. సో ఈ కమర్షియల్ క్వాంటిటీ ఆల్ఫాజోలంని దాంతోపాటు దీన్ని తయారు చేసే ముడి సరుకులు కూడా దాదాపు ఒక 60 లక్షల విలువైన ముడి సరుకులు, ఎక్విప్మెంటు, సెంట్రిఫ్యూజల్ పంప్స్ కానివ్వండి, ఒక ప్రాపర్ ఒక పరిశ్రమను, ఒక చిన్న కుటీర పరిశ్రమను ఒక తయారు చేసి ఇక్కడ దీన్ని తయారు చేస్తున్నారు ఇక్కడ. సో దీనిలో ముఖ్యంగా 4 అంజిరెడ్డి అని చెప్పేసి, గోసుగుండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, క్యాసం రాకేష్, ఈ నలుగురు కూడా ఈ ఆల్ఫాజోలం తయారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఇక్కడ ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆల్ఫాజోలం అనేది బేసిక్గా మనకి ఇంతకుముందు ప్రెస్ మీట్లలో చెప్పినట్టు ఇది కల్తీ కళ్ళు తయారీలో బాగా యూజ్ చేస్తారు. ఒక చిన్న 1 గ్రామ్ 2 గ్రామ్ అనేది కూడా ఒక 300-400 లీటర్స్ కళ్ళుకు సరిపోయే మత్తునిస్తుంది. దగ్గరకు
Gracias.